2021 ఆగస్టు 27న మధ్యాహ్నం 2 గంటల సమయంలో అభిషేక్ మాలిక్ అనే బాలుడు హడావిడిగా తమ ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఆయన ఇంట్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై గట్టిగా కేకలు వేయడం ప్రారంభిస్తాడు. ఇంట్లోని ప్రతి గోడ, నేల, చివరకు బట్టలన్నీ రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. కుటుంబంలో ఏ ఒక్కరు మిగిలకుండా అందరూ చనిపోయారు. అయితే ఈ హృదయ విదారకమైన సంఘటనను ఎవరు చేశారు, ఎందుకు చేశారు మొదలైన అంశాలను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా దిగ్భ్రాంతి పరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రెండ్స్, ఈ సంఘటన చుట్టుప్రక్కల ప్రజలనే కాదు, పోలీసులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. వాస్తవానికి ఇలాంటిది జరుగుతుందని పోలీసులు కూడా ఊహించి ఉండరేమో. అయితే అసలు ఈ క్రైమ్ వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏంటి అన్నదాన్ని మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ ఘటన రోహ్తక్ నగరంలో ఉండే ప్రాపర్టీ డీలర్ ప్రదీప్ మాలిక్ మరియు అతని మొత్తం కుటుంబానికి. ఆయన కుటుంబంలో ప్రదీప్ మాలిక్, భార్య బబ్లీదేవి, 20 ఏళ్ల కుమారుడు అభిషేక్ మాలిక్, 18 ఏళ్ల కుమార్తె నేహా మాలిక్, వీరితో పాటు అమ్మమ్మ రోషిని కూడా ఉండేది. అభిషేక్ మాలిక్ రోహ్తక్ లో ఉంటూ 12వ తరగతి చదువుకొని ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడ ఓ విమానయాన సంస్థలో క్యాబిన్ క్రూ కోర్సు చేశాడు. కోర్సు పూర్తయ్యాక స్వగ్రామానికి తిరిగి వచ్చి బీకాం చదువుకోవడం ప్రారంభించాడు. మరోపక్క అతని సోదరి నేహా కూడా చదువుతోంది. ప్రదీప్ మాలిక్ ప్రాపర్టీ డీలర్ కావడంతో డబ్బుకు, ఆస్తికి కొదవలేదు. అతనికి చాలా భూమి, ఆస్తి మరియు సంపదలు ఉన్నాయి. దీనికి ఏకైక వారసుడు అతని కుమారుడు అభిషేక్ మాలిక్ ఒక్కడే. అంత ఎక్కువ ఆస్తి ఉండటం వల్ల తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని భావించిన ప్రదీప్ మాలిక్ ఫ్యామిలీ సేఫ్టీ కోసం రివాల్వర్ వంటి ఆయుధాలతో పాటు బాడీ గార్డులను కూడా నియమించుకున్నాడు. తన ఇంట్లో ఎప్పుడు ఒక గన్ ఉండేది. ప్రదీప్ మాలిక్ స్వయంగా ఈ తుపాకీని ఉపయోగించడం నేర్చుకోవడమే కాకుండా తన కుమారుడు అభిషేక్ మరియు మొత్తం కుటుంబానికి దీనిని ఎలా ఉపయోగించాలో నేర్పించాడు. అతను లేనప్పుడు వారి భద్రత కోసం కుటుంబం దానిని ఉపయోగించుకునేలా శిక్షణ ఇచ్చారు. ఇప్పటి వరకు అంతా సవ్యంగానే సాగింది. కుటుంబం మొత్తం సంతోషంగా గడుపుతోంది. అయితే హఠాత్తుగా అభిషేక్ మాలిక్ ప్రవర్తనలో కొన్ని వింత మార్పులు రావడానికి కుటుంబ సభ్యులు గ్రహించారు. అతని అలవాట్లు, కార్యకలాపాలు అందరినీ ఆందోళనకు గురి చేశాయి. అభిషేక్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇంతలో ఒక రోజు అతని సోదరి నేహా మాలిక్ తన సోదరుడు చేసే కొన్ని వింత విచిత్ర పనులు చూసి షాక్కు గురైంది. తన తమ్ముడు ఇలా చేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. సమయం నెమ్మదిగా గడిచిపోయింది. ఈ క్రమంలోనే ఒకరోజు అనగా 2021 ఆగస్టు 27న అభిషేక్ మాలిక్ తన స్నేహితులతో కలిసి ఒక హోటల్ పార్టీకి వెళతాడు. అక్కడ అతను చాలా సరదాగా గడిపి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి చేరుకోగానే డోర్ దగ్గర నిలబడి డోర్ బెల్ కొడతాడు. చాలా సమయం గడుస్తున్నా డోర్ ఓపెన్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తాడు, కానీ ఎవ్వరూ ఫోన్ ఎత్తరు. డోర్ కూడా తెరుచుకోలేదు. కాసేపు వెయిట్ చేసిన తర్వాత అభిషేక్ కు టెన్షన్, కంగారు మొదలయ్యాయి. దీంతో భయపడి మేనమామకు ఫోన్ చేసి ఇంటి లోపలి నుంచి ఎవరు తలుపులు తీయడం లేదని చెప్పడంతో తన మేనమామ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఆయన వచ్చి ఎలాగోలా డోర్ ఓపెన్ చేశాడు. ఇక లోపలికి వెళ్ళగానే అక్కడి దృశ్యం అందరినీ షాక్కు గురి చేసింది. మొదట గ్రౌండ్ ఫ్లోర్లో ప్రదీప్ మాలిక్ అంటే అభిషేక్ తండ్రి అపస్మారక స్థితిలో పడి ఉంటాడు. అతని తలకు చాలా దగ్గరగా ఎవరో షూట్ చేశారన్నట్టుగా ఉంది అతని శవం. ఇదే విధంగా ఇంట్లోనే ఒక్కొక్క మూలలో ఒక్కొక్కరు చనిపోయి పడి ఉన్నారు. అభిషేక్ మాలిక్ కుటుంబం మొత్తంలో ఆయన ఒక్కడు మాత్రమే మిగిలాడు. ఇంతలో పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మొదట ఆ 4 మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపగా నేహా మాలిక్ ఇంకా కొన ఊపిరితో ఉండడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది. అయితే ఈ క్రమంలో కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రదీప్ మాలిక్ శత్రువులు ఇంత పెద్ద ఆస్తికి యజమాని అయిన అభిషేక్ మాలిక్ ను ఎందుకు వదిలేశారని పోలీసులు కాస్త అయోమయానికి, ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయాలన్నీ గమనిస్తున్న పోలీసులకు హత్య చేసిన తీరుతో హంతకుడు బయటివాడు కాదనే విషయం అర్థమైంది. అభిషేక్ మాలిక్ లేక ఇంకా ఎవరైనా ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చు. కావున ఈ సంఘటన జరిగిన సమయంలో అభిషేక్ మాలిక్ ఎక్కడ ఉన్నాడు మరియు అతను ఏమి చేస్తున్నాడో తెలుసుకోవడం అవసరమని పోలీసులు మొదట భావించారు. విచారణలో అతను తన 2 స్నేహితులతో కలిసి ఓ హోటల్లో పార్టీ చేసుకున్నట్లు తెలిపాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ విషయం నిర్ధారణ కూడా అయ్యింది.
ఇదంతా చూసిన పోలీసులు ఈ ఘటనతో అభిషేక్ మాలిక్ ఎలాంటి సంబంధం లేదని భావించారు. దాంతో పోలీసులు దర్యాప్తు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లి అన్ని చోట్ల విచారణ జరిపారు. ప్రదీప్ మాలిక్తో కాంటాక్ట్ అయిన ప్రాపర్టీ డీలర్లందరినీ విచారించగా ఆస్తి తగాదాలు, ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అని ఆరా తీసిన పోలీసులకు ఎక్కడ ఎటువంటి ఆధారం లభించలేదు. సాక్షులు లేరు, సాక్ష్యాలు లేవు, కేసును కొత్త దిశలో తిప్పగల ఆధారాలు లేవు. కావున పోలీసులు మరోసారి అభిషేక్ మాలిక్ ను విచారణ చేస్తారు. విచారణ సమయంలో పోలీసులు అభిషేక్ మాలిక్ నుండి ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయినప్పటికీ విచారణ సమయంలో పోలీసులు అతని బాడీ లాంగ్వేజ్ లో ఏదో వింత గ్రహించారు. ఈ ఒక్క అనుమానమే ఈ కేసు మొత్తాన్ని మార్చేసింది. అభిషేక్ మాలిక్ చూడ్డానికి మామూలు కుర్రాడిలా కనిపిస్తున్నప్పటికీ అతని ప్రవర్తన అమ్మాయిలలా ఉన్నాయని, నడిచే విధానం, మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్, అతని యాటిట్యూడ్ కూడా అమ్మాయిలా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అభిషేక్ మాలిక్ ను విచారణ చేసిన తర్వాత పోలీసులు దర్యాప్తులో కొత్త స్ట్రాటజీని అనుసరించారు. ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను విచారించగా అభిషేక్ స్వలింగ సంపర్కుడని కుర్రాడిలా కనిపించినా అతను ఒక గే అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఏ మాత్రం సమయాన్ని వృధా చేయకుండా ముందుకు సాగిన పోలీసులు అభిషేక్ మాలిక్ మొబైల్ ను స్వాధీనం చేసుకుని అతని కాల్ డీటెయిల్స్ ను స్కాన్ చేయడం ప్రారంభించారు. దాంతో అభిషేక్ కార్తిక్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తేలింది. దాని కారణంగా పోలీసులు ఓవైపు కార్తిక్ కోసం వెతకడం ప్రారంభించారు. మరోవైపు అభిషేక్ మాలిక్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఒత్తిడి పెంచి గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు ఆయన చెప్పిన నిజాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. అభిషేక్ మాలిక్ తన జీవితంలో పాత అధ్యయనానికి సంబంధించిన ఒక పెద్ద విషయాన్ని వెల్లడించాడు. అభిషేక్ 12వ తరగతి పూర్తి చేసి ఎయిర్లైన్స్ కంపెనీలో క్యాబిన్ క్రూ కోర్సు చేయడానికి ఢిల్లీ వెళ్ళినప్పటి నుండి ఈ కథ మొదలవుతుంది. అభిషేక్ జాయిన్ అయిన కోర్సులోనే కార్తిక్ అనే మరో కుర్రాడు కూడా ఉండేవాడు. అక్కడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కార్తిక్ కూడా స్వలింగ సంపర్కుడే, అంటే అబ్బాయిలపై ఆసక్తి కలిగి ఉండేవాడు. ఇద్దరు ఒకే బ్యాచ్ లో ఉండటం, ఒకే రకమైన అభిరుచులు కారణంగా అతి తక్కువ కాలంలోనే ఒకరికొకరు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే వారి స్నేహం మరింత బలపడి క్రమంగా ఇద్దరు రిలేషన్షిప్ లోకి వచ్చారు. అయితే ఈ క్రమంలోనే కోర్స్ పూర్తయిపోవడంతో ఇద్దరు తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అయితే అప్పటికే ఒకరినొకరు చాలా దగ్గర అవ్వడంతో విడిగా ఉండలేక తరచూ కలుస్తూ ఉండేవారు. ఖరీదైన హోటళ్లలో స్టే చేయడం, విలాసవంతమైన భోజనాన్ని ఆస్వాదించడం మరియు రాత్రులు కలిసి గడపడం, ఇవన్నీ వారి వ్యక్తిగత జీవితంలో ఒక భాగం. దీని గురించి ఎవరికీ తెలియదు. అభిషేక్ కుటుంబ సభ్యులకు కూడా తమ కుమారుడు స్వలింగ సంపర్కుడనే విషయం తెలియదు. అందుకే అభిషేక్ మాలిక్ కార్తిక్ ను తన బెస్ట్ ఫ్రెండ్ గా తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ క్రమంగా అభిషేక్ ప్రవర్తనలో మార్పులు కనిపించడం ప్రారంభించాయి. అతని చర్యలు, హావభావాలు మరియు నడిచే విధానం అసాధారణంగా కనిపించడం ప్రారంభించాయి. అతని మారిన ప్రవర్తనను గమనించిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అతని సోదరి నేహకు క్రమక్రమంగా అనుమానం పెరిగి అతనిపై నిఘా పెట్టడం ప్రారంభించింది. చివరకు ఒకరోజు అభిషేక్, కార్తిక్ మంచి స్నేహితులే కాదు, వారి మధ్య గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ కూడా ఉందని ఆమె సోదరి నేహ గమనించడంతో అసలు విషయం బయటపడింది. దాంతో అభిషేక్ మాలిక్ స్వలింగ సంపర్కుడని, కార్తిక్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదని తన బాయ్ ఫ్రెండ్ అనే నేహ తన తల్లిదండ్రులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు అతడిని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వినకపోవడంతో ఒకసారి అతడిని చితకబాదారు కూడా. అయితే ఈ ఘటన తర్వాత అభిషేక్ మనసులో తన కుటుంబంపై కోపం పెరిగిపోయింది. ఎలాగైనా కార్తిక్ ను పెళ్లి చేసుకొని తన కుటుంబానికి దూరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, ఇద్దరు కలిసి తమ ప్రపంచంలో జీవించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇదంతా జరగాలంటే ముందు అభిషేక్ తన లింగాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆపరేషన్ కు సుమారు 6 లక్షల రూపాయలు అవసరమని తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి లింగ మార్పిడి చేయాలనుకున్నానని తన మనసులో ఉన్న మాట చెబుతాడు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అతడిని కొట్టి ఇంట్లోనే నిర్బంధిస్తారు. దాంతో బయటకు వెళ్లి కార్తిక్ ను కలవడం పూర్తిగా ఆగిపోయింది. గతంలో ఇద్దరు ప్రతిరోజు కలుసుకునేవారు. ఇప్పుడు వారాల తరబడి ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. సో అభిషేక్ ఇంట్లోనే ఉంటూ కార్తిక్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పెళ్లి కూడా చేసుకోవాలని ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా జరగాలంటే తన కుటుంబ సభ్యుల అడ్డు తొలగించుకోవాలని భావించి ఇంట్లో ఉన్న రివాల్వర్ తీసుకొని
ఇంట్లో ఉన్న వారందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తాడు. మరియు ఈ భయంకరమైన ఘటనకు పాల్పడిన తరువాత అభిషేక్ మాలిక్ ఇంటి తలుపులను లోపలి నుంచి లాక్ చేసి అక్కడి నుంచి గుట్ట చప్పుడు కాకుండా వెళ్ళిపోతాడు. అండ్ తన ప్రియుడు కార్తిక్ తో కలిసి హోటల్లో పార్టీని ఎంజాయ్ చేస్తాడు. ముందుగా పోలీసులకు కానీ ఇంకెవరికైనా కానీ అభిషేక్ మరియు కొద్దిపాటి అనుమానం కూడా రాలేదు. కానీ ఆయన ప్రవర్తన అతనిని పట్టించేసింది. అయితే అతని యాక్టింగ్ కి మాత్రం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.